బ్యాక్ టు న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అన్నదాతలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కడంతో ఇరిగేషన్ డివిజన్లో ఇంజనీర్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాలువల ఆధునికీకరణ పనుల పేరుతో పంటలకు నీరందకుండా నిలిపివేయడంపై రైతాంగం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. పోలీసులు బారికేడ్లను నెట్టుకుంటూ కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు అధికారుల మొండి వైఖరికి నిరసనగా ఆఫీస్ గేట్లకు తాళాలు వేసే ప్రయత్నం చేశారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం రైతుల పొట్టగొడుతున్నారా అంటూ అధికారులను నిలదీశారు రైతన్నలు. కార్యాలయం ముందే బైఠాయించి ధర్నాకు దిగారు. తక్షణమే నీరు విడుదల చేయాలని, రైతులకు అన్యాయం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని వేల ఎకరాలకి ఈ ఆ కాలం నుంచి నీళ్లు రావాలి. ఎంత లేదు దారి అభివృద్ధి అంటే రైతులు పొద్దులు అభివృద్ధి అంటే రైతులు పొద్దులు ఎవడో కాంట్రాక్టర్ కూడా రమ్మనండి. 45 రోజులు అయిందండి. ఇప్పుడు మేము లేట్గా నార్మల్ వేసి మేము చేస్తే రేపు పొద్దున్న తుఫాన్లో పడిపోతాం. మళ్ళీ మాకు నష్టపరిహారాలని మాకు రైతు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఎరువులకి కొట్టుకుంటున్నాం, నీరుకి కొట్టుకుంటున్నాం. మేము ఇంకా ఎలాగా జీవించాలండి? కనీసం మాకు రేపు లేట్గా నేను నార్మల్ వేసుకుని ఇప్పుడు ఇచ్చి 45 రోజులు అయిపోయిందండి. అప్పుడే మా ఎదురున్న రైతులు అందరూ అప్పుడే నార్మల్ వేసుకుని నాట్లు వేసుకుంటే వెళ్ళిపోయారు. మాకు కనీసం ఇంకా నీరే రాలేదు, దమ్ములు లేవు, నాట్లు లేవు. ఒక చేపల చెల్లు ఏమో చచ్చిపోతుంది నీరు లేక. డిఓపి రేట్లు చూస్తేనేమో 21,000 22,000 చేసారు, సిండికేట్లు అయిపోయాయి. మరి రైతుల పని, మా పరిస్థితుల పని ఎలా ఉందంటే అలా ఉందండి. ఈ కోనసీమ ఏరియా అంతా కూడా పూర్వం నుంచి ఏప్రిల్ 15 కాలం పెట్టేసి మే 15 ఇచ్చేసేవారు. ఒక్క రోజు కూడా లేట్ అయ్యేది కాదు. తుఫానుకు తప్పుకునేది. అలా చేయకపోతే ఈ కోనసీమలో వ్యవసాయం చేయడం ప్రశాంతంగా అయిపోతే అని చెప్తే ఆయన ఏం మాట ఇచ్చాడు అనేది మే 15 ఖచ్చితంగా నీరు ఇస్తాను అని చెప్పాడు ఆయన. మరి ఏం జరిగింది? ఇక్కడ ప్రజాప్రతినిధులు అంట వేసారా? డిపార్ట్మెంట్ అంట వేసిందా? మరి ఇవ్వాలి కదండి. అది చెప్పేదానికి చేసేదానికి లేదు. అది అయిపోయింది. జూన్ 1 ఇస్తే ఈవేళ కూడా నీరు రానేటువంటి పరిస్థితి వచ్చింది. 45 రోజులు అయిపోయింది. అక్కడ క్లోజర్లో 30 రోజులు ఉన్నది. మీకు 75 రోజులు వర్క్ చేస్తుంటే అసలు ఎన్ని రోజులు చేయడానికి ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు? ఇరిగేషన్ పర్మిషన్ లేదు, వాళ్ళు పనిచేయడానికి లేదు కాంట్రాక్టర్. మరి డిఈ గారు ఇచ్చాడా, ఈ గారు ఇచ్చాడా, ఎస్ఈ గారు ఇచ్చాడా? కాలువ నీరు విడుదల చేసి 45 రోజులు అయింది. ఇవాటికి ఆ మట్టి కాలువ మధ్యలో ఉండిపోయింది. ఇది ఎవరి పొరపాటు? అధికారులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఈ ప్రాంతంలో అమలాపురం ఉన్న ఎమ్మెల్యే ఆనందరావు గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ 3 మండలాల్లో రైతులు నీళ్ళు లేక, నార్మల్ పోయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క ఏమో ముక్కాలు లేకపోయిన నాట్లు పూర్తి అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ నార్మల్ కూడా వేసుకోవాలని పరిస్థితి. ఈ 40,000 ఎకరాలు వరి ప్రధానంగా ఉన్నాయి. రెండోది చెరువులు ప్రధానంగా ఉన్నాయి. చెరువుల్లో చేపలను చచ్చిపోతా ఉన్నాయి. తాగునీటికి ఇబ్బంది అవుతుంది. మురికి నీళ్ళు ఇస్తున్నారు. దీని అందరికీ కారణం ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధుల్లో సమన్వయం లేకపోవడం వల్ల. 45 రోజులు అయినప్పటికీ కూడా నీరు రానటువంటి దుర్భర పరిస్థితుల్లో ఈ రోజు కోనసీమ రైతాంగం అందరూ ఉన్నారు. గోదావరి డెల్టాలో ఇవాళ అమలాపురం నియోజకవర్గంలో ప్రధానంగా నారుమడి చనిపోతా ఉన్నాయి. పశువులకు నీరు లేదు. చేపల చెరువులో నీళ్లు లేక చేపలు చనిపోతా ఉన్నాయి. అనేక రకాలుగా తాగునీరు లేదు, ఇబ్బందులు పడతా ఉన్నారు. 45 రోజులు అయినప్పటికీ కూడా అభివృద్ధి పేరుతోటి అటు ముక్కాముల లాకు నుంచి నడిపూడి లాకు వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రధాన పంటకాలు ఆనుకుని ఒక గోడ కడతా ఉన్నారు. ఆ గోడ కట్టే నిమిత్తం ఆ కాంట్రాక్టర్ మట్టంతా తీసి కాలువ మధ్యలో వేసేయడం వలన సాగునీరు కిందకి రాక ఇవాళ అమలాపురం నియోజకవర్గం అంతా ఎడారిగా మారిపోయింది. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల, అధికారులు మామూలు మత్తులో పోగడం వలన రైతాంగం సర్వనాశనం అయిపోయారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇరిగేషన్ డిఈ, ఇరిగేషన్ డిఈ, ఇరిగేషన్ డిఈ, ఇరిగేషన్ డిఈ, ఇరిగేషన్ డిఈ. పరవాడ ఫార్మా